దేవుని యొక్క ప్రశస్తమైన సంఘములో మనం అడుగు పెట్టినప్పుడు అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ జనాంగమా, మీరు కొద్ది మందిగా ప్రవేశించడానికి ప్రయాసపడండి. ఆ కింద ఏమని ఉంటుంది చూడండి, 25లో ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పున ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి యజమానుడు ఎవరు? ఇంటి యజమానుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఐ ఆమ్ ద సాల్వేషన్ అని చెప్పి దేవుడు సెలవిచ్చినాడు. ఐ ఆమ్ ద సాల్వేషన్, ఐ ఆమ్ ద ఎంట్రీ గేట్. దేవుడే సాల్వేషన్, నిత్య జీవితంలోకి మార్గము ఆయనే. ఆయన మార్గము ద్వారా తప్ప ఇంకా ఏ ఇతర మార్గము ద్వారా దేవుని యొక్క రాజ్యములోకి ఒకడు ప్రవేశింపలేడు. అట్టి యజమానుడు చెప్తా ఉన్నాడు, ఆ యజమానుడు తలుపు మూయక మునిపే మనం ఏం చేయాలంట? ఆ మార్గంలోకి ప్రవేశించాలి. ఒకవేళ ఆ మార్గపు యొక్క తలుపులు మూసివేయబడిన తర్వాత మనం ఎంత తలుపు తట్టి అయ్యా 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 అని పిలిచినా ఆ తలుపులు తెరవబడవు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో మనం ఎన్ని కష్టాలు, ఎన్ని అవరోధాలు దాటినా ఒక్క చిన్న అవకాశాన్ని కోల్పోతే ఆ అవకాశాన్ని తిరిగి మరలా సంపాదించుకోవడం అనేది అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఉన్న అవకాశాన్ని కోల్పోకముందే, ఉన్న అవకాశాన్ని చేజార్చుకోకముందే మనం ఏం చేయాలి? ఆ అవకాశాన్ని దొరకపుచ్చుకోవాలి. దేవుడు మనకి ఇస్తానన్న రాజ్యాన్ని ఆయన మనకి ఎప్పుడూ ఇస్తూనే ఉన్నాడు. కానీ దానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయములోనే మనము దాంట్లోకి ప్రవేశించాలి. హల్లెలూయా. ఈ లోకములో జీవించినంత కాలము దేవుడు వద్దన్న జీవితాన్ని జీవిస్తూ గడుపుతూ, దేవుడు వద్దన్న మార్గంలో నిలబడుతూ తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మాట ఉంటుంది కింద, అయ్యా మీరు మా వీధులలో ప్రచారము చేశారు, మేము మీ బోధనలు విన్నాం, మీ వాక్యాన్ని విన్నవారం మేము, మిమ్మల్ని కనులారా చూసిన వారం మేము, మీరు స్వస్థతలు జరుపుతూ ఉన్నప్పుడు మేము అక్కడ పక్కన నుంచొని సాక్ష్యం ఇచ్చిన వారము మేము మీకు గుర్తు లేదా? ఆ కింద ఉంటుంది ఆ వాక్యం చూడండి, ఏమని ఉంటుంది అక్కడ? అందుకు మీరు నీ సమ్ముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఆయన గుర్తెరుగుతాడు? ఎవరిని ఆయన చేర్చుకుంటాడు అంటే, ఎవరైతే ఆయన నామము ప్రకారము, ఆయన మాట ప్రకారం ఎవరైతే నించుంటారో, స్థిరముగా నిలబడతారో ఈ లోకంలో, వారిని మాత్రమే దేవుడు గుర్తుంచుకుంటాడు. మిగతా వారిని అందరినీ కూడా ఏం చేస్తాడు? మీరెవరో నేను గుర్తించలేను, కాబట్టి దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఇంకో మాట అంటాడు, అక్రమము చేయువారులారా. ఏమని ఉంటుంది? అక్రమము చేయువారులారా. అక్రమము అంటే ఏంటి అంటే, చేయొద్దన్న పనిని చేసిన వారులారా, నా మాట ప్రకారం జీవించనొల్లని వారులారా, నేను చెప్పిన మాటని వినని వారులారా, మీరు అక్రమము చేయువారు. సంపాదించింది నేను, నా దగ్గర నుంచి ఎవరన్నా దౌర్జన్యంగా తీసుకొని లాక్కుంటే అదేమవుతుంది? అక్రమము చేసి, దౌర్జన్యం చేసి నా దగ్గర నుంచి లాక్కున్నారు అంటారు కదా.
దేవుడు ఇచ్చిన దాన్ని కాదనుకొని ఈ లోకము వెంట పడుతూ ఈ లోక ఆశలను చూస్తూ వాటి కొరకు వెంపర్లాడే వారిని ఏమంటున్నాడంటే అక్రమము చేయువారులారా అంటున్నాడు. అది మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అంటుంది. ఎవరైతే దేవుని మాటను పెడచెవిన పెట్టి, ఎవరైతే దేవుని అంగీకరించకుండా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారందరూ అక్రమము చేయువారే దేవుని దృష్టిలో. అది నేనైనా మీరైనా, ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత మందిని నడిపిస్తున్న వారైనా దేవుని మాటను మీరినప్పుడు వారు అక్రమము చేయువారే. హల్లెలూయా. కాబట్టి ప్రియ జనాంగమా, ఆ అక్రమము చేయు వారి యొక్క లెక్కలో మనం నిలబడి ఉండకూడదు. హల్లెలూయా. చూడండి అంటున్నాడు ఆయన, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. హల్లెలూయా. అక్రమం అంటే ఏంటి? ఏమి పొరపాటు చేసాం, ఏమి తప్పు చేశాం? ఈ లోకంలో నాకు నచ్చినట్టుగా నేను జీవించడం అక్రమము చేయటమా? ఈ లోకంలో నాకు నచ్చినట్టుగా జీవించడం అక్రమము చేయడమా అని చెప్పి మీరు అడగచ్చు. నేనేం ఒకరిని మోసం చేయలేదే, దౌర్జన్యం చేయలేదే, నేను నరహత్య చేయలేదే, ఒకరిని చంపలేదే, ఒకరిని మోసం చేస్తూ బ్రతకలేదే అనొచ్చు. కానీ మనం చేస్తున్న ఒకే ఒక పొరపాటు, మనం ఈ లోకంలో ఎంత మంచిగా బ్రతికినా, ఎన్ని చేసినా, ఎంత హుందాతనంగా బ్రతికినా నిజాన్ని గుర్తెరగకపోవడం ఎవరిది పొరపాటు? ఎవరిది చెప్పాలి? తెరవండి, నోరు తెరవండి. ఎవరిది? ఆ నిజాన్ని గుర్తెనగని వారిది. హల్లెలూయా, హల్లెలూయా. నిజాన్ని గుర్తెరగకుండా ఉండడం నీవు చేసిన అక్రమము. కాబట్టి ఆ అక్రమము నిమిత్తము నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. హల్లెలూయా. కానీ నువ్వు అనుకుంటావు, నేను పాపము చేయలేదు కదా, నేను ఎవరిని ఇది చేయలేదు కదా, కానీ నేను ఎలా అక్రమము చేసిన వాడిని అవుతాను అంటే, దేవుని సువార్త నీ వరకు వచ్చినా, నిన్ను చేరినా, నిజమైనదేంటో నువ్వు గుర్తెరగకుండా ఆ మాటను విడిచిపెట్టి దేవుని సువార్తను పక్కకు త్రోసివేసి దేవుని యొక్క సువార్తను పెడచెవిన పెట్టిన నీవు అక్రమము చేయువాడవే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని మాట మీ చెవిన పడినప్పుడు ఆ మాటని అవును, ఆమేన్ అని అంగీకరించడం మనం నేర్చుకోవాలి. దేవుని మాట ప్రకారం జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క కృపలో మనం స్థిరపరచబడాలి అంటే ఆయన మాట, ఆయన వాక్యము మనలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. అక్రమము చేయువారా మీరు నా యొద్ద నుంచి పక్కకి వెళ్ళండి. ఆ మాట వినిన తర్వాత తిరిగి మరలా మన పాపమును, మన పొరపాటును, మన తప్పును సరిదిద్దుకునే అవకాశమే లేదు. అదే ఛాన్స్ ఉన్నది, ఒకటి అవకాశము ఉన్నది, ఒక జీవితము. ఆ జీవితంలో మనం చేసిన ప్రతి ఒక్క దానికి మనం లెక్క చెప్పాలి. లెక్క చెప్పిన తర్వాతే ఏ మార్గమో మనకి నిర్ణయించబడుతుంది. విశాలమైన మార్గమా, ఇరుకైన మార్గమా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటున్నాడు, 28లో అంటున్నాడు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. ఏం చేస్తామంట? అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి బయటికి గెంటేసిన తర్వాత
మిగతా వారందరూ కూడా దేవుని రాజ్యములో వారు ఆహ్లాదంగా సంతోషంగా వారు అక్కడ భోజనము పానము చేస్తూ ఉంటే బయటకు త్రోసివేయబడిన వీరు ఏం చేస్తూ ఉంటారంట ఏడ్చుచు పండ్లు కొరుకుతూ బాధపడుతూ ఉంటారు. అయ్యో అయ్యో అయ్యో, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్రభువా, ఒక్కసారి నా ఛాన్స్ ఇవ్వండి, మరలా తిరిగి నేను పొరపాటు చేయను, ప్లీజ్ నన్ను క్షమించు అంటే ఆయన నవ్వుతూ చెప్తాడు, నువ్వు అక్రమము చేసావు, నా మాటను నువ్వు మీరావు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హతను కోల్పోయావు. ఒకరి దగ్గర మనము నమ్మకం పొందుకోవాలంటే చాలా కష్టం, కానీ ఒకరి దగ్గర మనము చెడ్డతనం లేకపోతే చెడ్డ పేరు లేకపోతే అపనమ్మకం తెచ్చుకోవడానికి ఎంతోసేపు పట్టదు. ఒక క్షణం చాలు, ఒక నిమిషం చాలు, ఒక మాట చాలు కదా. నీ జీవిత కాలం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టాన్ని చూసి తిరిగి దేవుణ్ణి మరలా ఒక ఛాన్స్ అడిగితే అది ఎంతవరకు సబబు. కాబట్టి ప్రియులారా చూడండి, అక్కడ ఏమంటున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు, తర్వాత మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. కింద పడిన తర్వాత నొప్పి రాకుండా ఉండడం ఏంటి? అసాధ్యం. కింద పడినా కూడా నొప్పి రాదన్న వారు ఎవరైనా చేతులు పైకి ఎత్తండి. రాదా? వస్తుందా? ఎందుకు వస్తుంది? దెబ్బ తగిలింది కాబట్టి. కాబట్టి మనం చేసిన పొరపాట్లకు శిక్ష పొందుకోవడం కూడా అంతే కరెక్ట్గా జరిగే పని. కానీ ఆ పొరపాటుకు, ఆ తప్పుకు, లేకపోతే మనం చేసిన ఆ పాపముకు ప్రాయశ్చిత్తం అనేది ఒకటి ఉన్నది. అది ఏంటి అంటే మారు మనస్సు. హల్లెలూయా. మారు మనస్సు. ఎప్పుడైతే నీ పొరపాట్లను నువ్వు అంగీకరించి దేవుని మాటను అంగీకరించి, నా పొరపాటు అయింది, నా పొరపాటును క్షమించు ప్రభువా, ఏం చేయాలి? పొరపాటును క్షమించు ప్రభువా అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన నామాన్ని అంగీకరించి మన హృదయంలో ఉన్న పొరపాట్లను అక్కడితో విడిచిపెట్టి, మనం చేస్తున్న పొరపాట్లు అక్కడ విడిచిపెట్టి మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు, ఆదుకుంటాడు, హక్కున చేర్చుకుంటాడు. అప్పుడు అంటాడు, నా ప్రియమైన జనాంగమా నా యొద్దకు రండి అని అంటాడు. లేకపోతే ఏమంటాడు? అక్రమము చేయవారులారా మీరు బయటికి పొండి. ఒక మనిషి మనల్ని జీవితంలో ఒకసారి మోసం చేశాడు, సరే రెండోసారి మోసం చేశాడు. పులి మేక కథ తెలుసు కదా మీకు అందరికీ. పులి మేక కథ తెలుసు కదా. ఆ పిల్లవాడు ఒకసారి చెప్పాడు, అయ్యో పులి వచ్చింది నా మీదకి అని చెప్పినప్పుడు జనాలంతా కూడా ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ పులి అని అడిగినప్పుడు నవ్వుతూ, నేను మిమ్మల్ని మోసం చేశాను, ఇక్కడ పులి అంటూ ఏమీ లేదు. అలాగా ఒకసారి పిలిచాడు, 2 సార్లు పిలిచాడు, 3 సార్లు పిలిచాడు. కానీ 4వసారి మాత్రం నిజమైన పులి వచ్చినప్పుడు అరిచినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ లోకంలో దేవుని సువార్త నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి దేవుడు నిన్ను చక్కదిద్దుకో, నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో అని అడిగిన ప్రతిసారి, చెప్పిన ప్రతిసారి దేవుణ్ణి చూసి ఎగతాళిగా నవ్వుతూ నిల్చున్నావు. ఒకానొక రోజు ఆయన ముందు నీవు నిల్చున్నప్పుడు ఆయన అదే విధంగా నువ్వు ఎలాగైతే ఎగతాళి చేస్తూ నవ్వుతూ నిలబడ్డావో
ఆయన కూడా అలాగే నీ వైపు చూసి నవ్వుతూ చెప్తాడు, అక్రమము చేయువాడా నా ఎదుట నుంచి బయటికి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం అనుకుంటాం, ఎవరన్నా మనల్ని మోసం చేస్తే వాడు ఏదో ఒక రోజు ఏదన్నా జరిగి మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడంటే ఏమంటావు? జరిగింది, సగిన శాస్తి జరిగింది, జరిగింది, వీడికి ఇట్లే కావాలా, జనాలు పొట్టగొట్టి బతికాడు వీడు, వీడికి తగిన శాస్తి జరిగింది. దేవుడు అదే నింద నీ మీద కూడా మోపబోతూ ఉన్నాడు, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ ఏమని అంటాడు, మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందరు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పాను. హల్లెలూయా. ఎక్కడెక్కడి నుంచి వస్తారంట జనాలంతా? ఎక్కడెక్కడి నుంచి? సమస్త లోకాల నుంచి. హల్లెలూయా. ఈ భూ ప్రపంచంలో ఏ మానవుడు ఏ కాలంలో అయితే జన్మించాడో, మరణించాడో, జీవించాడో వారందరూ తిరిగి పైకి లేస్తారు. సకల దిక్కుల నుంచి. ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులుంటే 4 దిక్కుల నుంచి జనాలు వస్తారు. వారిలో కొందరు దేవుని రాజ్యములో నిల్చుంటారు. వారందరూ అక్కడ దేవుని రాజ్యములో నిల్చున్నప్పుడు దేవుని రాజ్యము నుంచి త్రోసివేయబడిన వారు వారిని చూసి ఏడుస్తూ ఉంటారు. అయ్యో 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 అయ్యో, నా పాపమును క్షమించు, నా దోషమును క్షమించు, ఈ శిక్ష నుంచి నన్ను బయటకు తీసుకురా. ఏడు 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 ఏడు, ఇంకా ఏడు, ఇంకా ఏడు. దేవుడు చూసి నీ వైపు నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు జీవించినంతకాలం మనం దేవుణ్ణి ఎగతాళి చేస్తూ బ్రతికాం కదా, దేవుణ్ణి ఎగతాళి చేస్తూ ఆయన మోసం చేస్తూ బ్రతికాం కదా. అందుకు దేవుడు మనల్ని చూసి నవ్వుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి జనులారా, దేవుని మాటలను, దేవుని వాక్యమును విడిచిపెట్టకండి. చూడండి, ఇంకొక వాక్యం చదువుదాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మన జీవితాన్ని, మన బ్రతుకును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి అంట. హల్లెలూయా. పూర్వకాలంలో, ధర్మశాస్త్ర కాలంలో వారందరూ జనులందరూ ఏం చేసేవారంటే తమ ఇళ్లలో నుంచి, తమకి కలిగిన దాంట్లో నుంచి దేవునికి తీసుకొచ్చి బలి అర్పణ అర్పించేవారు అన్నమాట. ఏమండి? బలి అర్పణ అర్పించేవారంట. ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని చేసినా నిర్దోషమైన రక్తము లేనిదే మానవునికి పాప పరిహార్థము లేదు, పాప రక్షణ అనేది రాదు. కాబట్టి నిర్దోషమైన బలియాగము జరగాలంటే ఆ నిర్దోషమైన ప్రాణమే నీకు బలి అర్పణగా చెల్లించాలి. కాబట్టి దేవుడే ఈ లోకానికి నిర్దోషమైన మనిషిగా వచ్చాడు. ఆయన కల్వరి శిలువలో మన కొరకు బలియాగమై తన రక్తము ద్వారా, నిర్దోషమైన రక్తము ద్వారా మనందరికీ పాప క్షమాపణ, పాప రక్షణ మనకి కలుగు చేశాడు. అటువంటి పరిశుద్ధమైన మార్గమును మీరు ఏం చేయాలంట? ఎన్నుకోవాలి. హల్లెలూయా,
హల్లెలూయా. మీ జీవితాన్ని మీరు ఏం చేయాలంటే సజీవ యాగముగా, ఎన్ని బలులు అర్పించినా, కోళ్ళు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు, ఎన్ని జంతు బలులు అర్పించినా కూడా నీ మనస్సును, నీ జీవితాన్ని, నీ ప్రాణమును దేవునికి అర్పించుకుని సజీవునిగా నిలబడుతూ ఆయన యొక్క వాక్యములో, ఆయన మార్గములో సజీవముగా, స్థిరముగా నిలబడినప్పుడే అది దేవునికి నిజమైన బలియాగము. హల్లెలూయా. చప్పట్లు కొడతాం మనం అందరం గట్టిగా. నిజమైన బలి ఏంటి? నిజమైన బలి మనల్ని మనము దేవునికి సమర్పించుకోవడం. హల్లెలూయా. ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటామో ఆ బలి అర్పణ దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? మనము యెహోవాను చెప్పాలి గట్టిగా, యెహోవాను స్తుతించాలి. హల్లెలూయా. చూడండి, అక్కడ ఇంకో వాక్యం ఉంటుంది, 12లో ఒక మాట ఉంటుంది చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. సజీవ యాగము అంటే ప్రార్థనలో పట్టుదలగా నిలిచి ఉండడం. ప్రార్థనలో పట్టుదలగా నిలిచి ఉండడం, దేవుని వాక్యములో పట్టుదలగా స్థిరముగా పాటించడం, ఇవన్నీ చేసినట్లయితే నీవు సజీవ యాగముగా దేవునికి నీ జీవితాన్ని బలి అర్పణగా చేసినట్లే. హల్లెలూయా. ఇందాక పాట పాడుకున్నాం కదా, ఏమని పాడుకున్నాం? స్తుతి పాడేదను యేసయ్యా, స్తుతులు అర్పించేదను నీకయ్యా. స్తుతి పాడుతావు సరే, స్తుతి అర్పణలు చేస్తావు సరే, నీ మనసులో దేవుని వాక్యం నెరవేర్చకపోతే నువ్వు ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎన్ని స్తుతి అర్పణలు చెల్లించినా అది వ్యర్థముగా నిలిచిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన హృదయమును దేవుని వైపు త్రిప్పుతూ దేవుని మాట ప్రకారము నడిచేటువంటి వ్యక్తిగా మనము జీవించాలి. దేవుని గురించి తెలియని వారు పొరపాట్లు చేస్తారు, తప్పులు చేస్తారు. కానీ దేవుని గురించి తెలిసిన మనము పొరపాట్లు చేయవచ్చా? నేను మీ ముందు మంట వెలిగిస్తాను, ఆ మంటలో చేయి పెట్టండి, మీకేం కాదు అని నేను చెప్పినప్పుడు మీరు చేస్తారా? పని చేస్తారా? చెప్పండి. చెయ్యము. ఎందుకు చెయ్యము? కాలుతుంది, తద్వారా నొప్పి వస్తుంది, మళ్ళీ అది మానేంత వరకు మేము తిప్పలు పడాలి. సరే, నేను నీకు డబ్బులు ఇస్తాను, దాంట్లో చేయి పెడతావా అంటే నువ్వు వద్దు, నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో, ఏండి నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో, నా చేతిని నేను భద్రంగా నా దగ్గరే ఉంచుకుంటాను అంటారు. కానీ చేయి పెట్టేవారు ఉండరు. ఎందుకంటే దానివల్ల కలిగే బాధ తెలుసు, దానివల్ల కలిగే నొప్పి తెలుసు. కానీ దేవుడు విధించబోయే శిక్ష ఎవరు ఊహించినటువంటిది. హల్లెలూయా. అది మానవునికి ఊహకందనటువంటిది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడండి. సమయం ఉండగానే మనము తలుపులోకి మార్గంలోకి ఎంటర్ అవ్వాలి. ఒకసారి మూసేసిన తర్వాత మరలా తిరిగి తెరుచుకోదు, అది తెరవడం అనేది అసాధ్యము. కాబట్టి జాగ్రత్త. ఈరోజు అనుకుంటావు, నేను బ్రతుకుతున్నాను కదా, నా జీవితం ఇంకా ఉంది కదా,
కావాలంటే ఇంకో సంవత్సరం తర్వాత, ఇంకో 2 సంవత్సరాల తర్వాత నేను దేవుడు చెప్పినట్టుగా జీవిస్తాను అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ ఒక్కసారి ఇదే లాస్ట్, ఇదే చివరిసారి, ఇదే లాస్ట్ అంటూ ఇదే లాస్ట్ అంటూ పోతానే ఉంటావు. కానీ దేవుని మార్గంలో, దేవుని వాక్యంలో స్థిరపరచబడలేవు. దేవుని మాటను అంగీకరించడం వేరే, దేవుని మాట ప్రకారం జీవించడం వేరే. అంగీకరించిన వారు చాలామంది ఉంటారు, కానీ పాటించిన వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. కాబట్టి ఆ కొద్దిమంది జనాంగంలో నీవు నేను ఉండాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, దేవుని మాట ఒక్కసారి జరిగిందంటే, చెప్పబడింది అంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఒకానొక రోజున మన కళ్ళారా మనం చూస్తాము. ఒకవేళ మనము ఇరుకు మార్గంలో ప్రవేశింపలేకుండా ఉన్నట్లయితే మనం చూస్తాము, ఎదుటి వారిని చూసి అప్పుడు మనము ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటాం. ప్రయోజనము లేదు మిత్రమా, ఏం లేదు, ప్రయోజనము లేదు. కాబట్టి దేవుని మాటను అంగీకరిద్దాం. హల్లెలూయా, దేవుని మాటను అంగీకరిద్దాం. ఒకసారి మీరు చదవండి ఆ మాట, 12వ అధ్యాయము 1వ వాక్యము. మీలో ఎవరన్నా ఉంటే చదవండి, చదవాలి. Therefore, my brothers, I implore you by God's mercy to offer your very selves to Him, a living sacrifice, dedicated and fit for His acceptance, the worship offered by mind and heart. Adapt yourselves. ఎవరైతే తమ మనసును, హృదయాన్ని, తన ఆలోచనల్ని దేవుని వైపు తిప్పుతారో వారు ఖచ్చితంగా రక్షణలోకి ప్రవేశిస్తారు. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వాక్యం మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ఏమంటున్నాడు అక్కడ? యెహోవా ఏదైతే కట్టడలు ఇచ్చాడో, వాక్యము ఏదైతే ఉపదేశించబడతా ఉందో ఆ వాక్యమును అంగీకరించిన వాడు మేలు పొందుతాడు. మేలు పొందుతాడు అంటే ఎలా మేలు పొందుతాడంటే, దేవుని యొక్క ప్రణాళిక వారికి జీవితంలో తెలుస్తుంది. ఆ మేలును నువ్వు పొందుకున్నట్లయితే నీవు పరలోక రాజ్యంలో దేవునితో పాటు భోజనము పానము చేస్తావు. హల్లెలూయా. చూడండి, 11వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏమని ఉంటుందంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఉగ్రత దినమందు ఏది అక్కరకు రాదు? ఏది అక్కడికి రాదు? మనం సంపాదించుకునే ఆస్తి, ఐశ్వర్యము, డబ్బు, హోదా, పేరు ప్రఖ్యాతలు, ఇవేవి కూడా ఉగ్రత దినమందు మనకి అక్కరకు రావు. హల్లెలూయా. ఆ దినమున కేవలం ఏది దేవుని ఎదుట నీ కొరకు సాక్ష్యం ఇస్తుందంటే, నీవు నడిచిన మార్గము, నీవు చేసిన నీతి క్రియలు మాత్రమే దేవుని ఎదుట నీ కొరకు సాక్ష్యము పలుకుతాయి. హల్లెలూయా. చూడండి, ఆ మాటలు చదువుకుందాం మనము. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మార్గము నుండి, నీతి మరణము నుండి రక్షించును, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. హల్లెలూయా,
హల్లెలూయా. విమోచన కలగాలి అంటే, విమోచనకు నీకు పాత్రుడవు కావాలి అంటే దేవుని ఎదుట నువ్వు నిర్దోషివై మెలగాలి. దేవుని ఎదుట నువ్వు నిర్దోషత్వమును నిరూపించుకోవాలి. నీతి నీ కొరకు దేవుని ఎదుట సాక్ష్యం ఇవ్వాలి అంటే మనం నీతిగా బ్రతకాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతామో, దేవుడు చెప్పిన కార్యాలను ఎప్పుడైతే చేస్తామో, ఆయన మనకి నేర్పించిన విధానాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో, అప్పుడే మనం నీతిగా బ్రతికినట్లు. ఆ నీతి మన కొరకు దేవుని ఎదుట సాక్ష్యము చెప్తుంది. ఎప్పుడంటే ఉగ్రత దినమందు. హల్లెలూయా, హల్లెలూయా. దినములు చెడ్డవి కనుక నీవు మెలకువ కలిగి ప్రార్థన చేయము. ఏం చేయాలి? ప్రార్థన. మనం వాక్యములో నిలబడాలి అన్నా, దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గంలో నిలబడాలి అన్నా ప్రార్థన ద్వారా తప్ప ఇంకా ఏ ఇతర మీడియం ద్వారా అది సాధ్యము కాదు. అలాగే దేవుని క్రీస్తు యేసు ప్రభువు ద్వారా తప్ప మనము తండ్రిని చేరుకొనుట అసాధ్యమైన పని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఆశపడుతున్నావా, లేకపోతే విశాలమైన మార్గంలో ప్రవేశించడానికి ఆశపడుతున్నావా? ఇరుకైన మార్గంలో మనం నిలబడినట్లయితే, ఏమండి, ఇరుకైన మార్గంలో నిలబడినట్లయితే ఆయన చేసిన త్యాగానికి మనము విలువ ఇచ్చిన వారమవుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము విశాలమైన మార్గం మనము ఎప్పుడైతే దేవుని మాట ప్రకారము నిలబడలేమో అప్పుడు దేవుణ్ణి మనము దూషించినట్లే. ఆయన యొక్క మరణాన్ని మనము వ్యర్థముగా విడిచిపెట్టినట్లే. చూడండి, ఒక పాట పాడుకుందాం మనం అందరం. మరువాలేనయ్యా కలువరి ప్రేమ, మరువాలేనయ్యా నీ సిలువ ప్రేమ, మరువాలేనయ్యా కలువరి ప్రేమ, మరువాలేనయ్యా నీ సిలువ ప్రేమ. యేసయ్యా, 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 హల్లెలూయా. కన్నవారే నన్ను, కన్నవారే నన్ను విడిచినారు, అయినవారే త్రోసివేసినారు. కన్నవారే నన్ను విడిచినారు, అయినవారే త్రోసివేసినారు. నీ సిలువ ప్రేమతో నన్ను కరుణించి, నీ సిలువ ప్రేమతో నన్ను కరుణించి, నీ జీవ మార్గములో నన్ను నిలిపినావు, నీ జీవ మార్గములో నన్ను నిలిపినావు. మరువాలేనయ్యా కలువరి ప్రేమ, మరువాలేనయ్యా నీ సిలువ ప్రేమ, మరువాలేనయ్యా కలువరి ప్రేమ, మరువాలేనయ్యా నీ సిలువ ప్రేమ. పాపమనే లోకములో జీవించి ఉన్నాను, పాపమనే ఊపిలో నేను దాగి ఉంటిని, పాపమనే లోకములో జీవించుచున్నాను, పాపమనే ఊబిలో నేను దాగి ఉంటిని. నీ సిలువ ప్రేమతో నన్ను కరుణించి, నీ సిలువ ప్రేమతో నన్ను కరుణించి, నీ జీవ మార్గములో నన్ను నిలిపినావు, నీ జీవ మార్గములో నన్ను నిలిపినావు. మరువాలేనయ్యా కలువరి ప్రేమ, మరువాలేనయ్యా నీ సిలువ ప్రేమ, మరువాలేనయ్యా కలువరి ప్రేమ, మరువాలేనయ్యా నీ సిలువ ప్రేమ.
ఏం మర్చిపోకూడదు, కలువరి ప్రేమను మనము మర్చిపోకూడదు. ఎందుకంటే మన కొరకు ఆయన రక్తము కార్చి, మన కొరకు శ్రమలు పొందుకొని ఏం చేశాడు? బలియాగమై ప్రాణమును అర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కలువరి ప్రేమను మనం జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. మన జీవితంలో ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలను చేశాడు. అవన్నీ మనకి తెలుసు. వాటి గురించి గొప్పగా సాక్ష్యము చెప్తాం మనం. దేవుడు నాకు ఈ మేలును చేశాడు, దేవుడు నాకు ఈ సహాయము చేశాడు, నా జీవితాన్ని మార్చాడు. సాక్ష్యము చెప్తాం. సాక్ష్యము చెప్తే సరిపోదు, దేవుని మార్గములో స్థిరముగా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో స్థిరముగా నిలబడాలి. నిలబడుతున్నామా? ఈరోజు నాకు తెలియదు మనం అందరము దేవుని వాక్యములో స్థిరముగా ఉన్నామో లేదో నాకు తెలియదు. మీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదు. కానీ అన్నీ తెలిసిన దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని అందరినీ చూస్తూ ఉంటాడు. ఆయన కన్ను ద్వారా మనం చూసినప్పుడు మనము నిర్దోషులమై నిలబడగలగాలి. ఉగ్రత దినమందు నీ నీతి ఆయనకు కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యము చూడము. 28వ వచనము. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకును, మూఢుడు జ్ఞాన హృదయములకు దాసుడగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అల్టిమేట్గా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ధనము ఉగ్రత దినమందు నీకు అక్కడికి రాదు. హల్లెలూయా. ఈరోజు న్యాయస్థానాలను కొనొచ్చు, న్యాయవాదులను కొనొచ్చు, తీర్పు ఇచ్చేవారిని కొనొచ్చు. రీసెంట్గా ఒక జడ్జు పట్టుబడ్డాడు. ఆయన దగ్గర ఉన్న బ్లాక్ మనీ లెక్కేస్తే కొన్ని 100 కోట్లు వచ్చిందంట. ఎన్ని కోట్లు? 100 కోట్లు వచ్చిందంట. తీర్పు ఇచ్చేటటువంటి, అంటే తీర్పు తీర్చేటటువంటి న్యాయవాది, న్యాయమూర్తి అంటారు కదా. చూడండి, ఈ లోకంలో వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారంటే, తప్పు కోసము న్యాయాన్ని కూడా అన్యాయంగా మార్చి తీర్పులు మార్చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా నువ్వు కొనొచ్చేమో, అది అన్యాయమైన న్యాయమైన దేనైనా నువ్వు కొనొచ్చేమో, కానీ పరలోక రాజ్యాన్ని మాత్రము ధనము పెట్టి నువ్వు కొనలేవు. కానీ నీ ప్రాణమును దేవునికి బలిగా అర్పించి మాత్రం దాన్ని కొనగలవు. హల్లెలూయా. నీ ప్రాణాన్ని బలిగా అర్పించడం అంటే ఏదో పీక్ కోసుకొని కత్తి తీసుకొని మనల్ని మనమే చంపుకొని దేవునికి అర్పించేయడం కాదు. నువ్వు బ్రతికినంత కాలము, నువ్వు జీవించినంత కాలము దేవుని మార్గంలో నిలబడి ఆయన వాక్యము ప్రకారం నడుచు. అదే నిజమైన బలియాగము. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని బలియాగంగా మార్చి దాన్ని క్రయధనముగా వెచ్చించి నీవు పరలోక రాజ్యాన్ని సంతరించుకోగలవు. కానీ నీ ధనము చేత, నీ అందము చేత, నీ ఐశ్వర్యము చేత, నీ యొక్క బలము చేత దేన్ని పొందుకోలేవు. కాబట్టి ప్రియ జనాంగమా, దేవుణ్ణి అంగీకరించు, దేవుని మాటను అంగీకరించు, ఆయన ప్రేమను గుర్తెరుగు. లెంటు దినాలని వస్తాయి, మీకు తెలుసు కదా. ఏంటో చెప్పండి మీకు తెలిసిన వారు. లెంటు దినాలు అనేసి 40 రోజులు
ఉపవాసం చేస్తారు. 40 రోజులు ఉపవాసం చేస్తారు. 40 రోజులు ఉపవాసం చేసి మరలా తిరిగి 41 రోజు ఏం చేస్తారు? ఈ 40 రోజులు చేశాను కదా, ఇక్కడతో నాకు పరలోకం ప్రాప్తించేసింది, దేవుడు నాకు కనిపించేశాడు, దేవుడు నాతో ఇది మాట్లాడు, దేవుడు నాతో అది మాట్లాడాడు అన్నీ చెబుతారు. కానీ తర్వాత ఈ 40 రోజులు గడిచేసి ఇంకో వారం తర్వాత చూడండి, యథా రాజా తదా తదా ప్రజ, ఎలాగైతే ముందున్నారో మరలా అదే రోత జీవితాన్ని, అదే పాపభూయిష్టమైన జీవితాన్ని మరలా తిరిగి స్టార్ట్ చేస్తారు. దానివల్ల ప్రయోజనము లేదు. ఈయన అంటాడు, ఎవరంటే సమూయేలు గారు అంటారు, నువ్వు బలులర్పించుట చేత యెహోవా ఇష్టపడ్డాడు, కానీ నీవు మాట వినుట ద్వారా దేవుడు బహు ఎక్కువగా సంతోషిస్తాడు అని చెప్పి మాట ఉంది. హల్లెలూయా. ఏం అర్పించడం ద్వారా యెహోవా సంతోషించడు? బలులు అర్పించడం ద్వారా దేవుడు సంతోషించడు, కానీ ఆయన మాట వినుట ద్వారా ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఆయన మాట వింటున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను చెప్పమన్నాను కాబట్టి చెప్పారు కదా, నేను చెప్పమన్నాను కాబట్టి హల్లెలూయా అనమంటే హల్లెలూయా, ఆమేన్ అనమంటే ఆమేన్. ఇక్కడ చెప్తే చెప్పారు, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటూ దేవుని ఎదుట మాత్రం ఆ పని చేయకండి. ఎందుకంటే ఇక్కడ 4 ఉన్నారనో 10 మంది ఉన్నారనో 10 మంది మధ్యలో మనం ఉన్నామనో ఒకవేళ పొరపాటు చేసిన దేవుని ముందు నిజం ఒప్పుకోండి, అప్పుడు రక్షణ కలుగుతుంది. మీ జీవితంలో దేవుడు నాకు ఒక్క సహాయం చేయలేదు అన్న వారి చేతులు ఎత్తండి. దేవుడు నాకు ఒక్క సహాయం చేయలేదు, నా అంతటి నేను బ్రతుకుతా ఉన్నాను, ఇక మీదట ఏదన్నా చేస్తే చేయాలి, కానీ ఇంతవరకు నాకు దేవుడు ఏ సహాయము చేయలేదు అన్నవారు గట్టిగా ఒకసారి చేతులు చూపించండి. మీలో ఎవరు లేరా? ఏంది ఇంతమంది ఉన్నారు, కనీసం ఒక్కరన్నా చేయెత్తారనుకుంటే ఒక్కరు ఎత్తలేదు. ఎందుకు ఎత్తట్లేదు? ఎందుకు? నిజం ఏంటో తెలుసు, అబద్ధం ఏంటో తెలుసు, కానీ నిజాన్ని నమ్మి దాని ప్రకారం జీవించడానికి మనకి ఇబ్బంది కదా. నిజం తెలుసు కానీ దాన్ని అంగీకరిస్తున్నాం, కానీ దాని ప్రకారం జీవించలేకపోతున్నాం. ఏదో బలహీనత, ఏదో ఒక బలహీనత, ఆ బలహీనతను నువ్వు ఓవర్కమ్ చేయకపోతే దేవుని రాజ్యములో నిలబడలేవు. ఇన్ని రోజులు నువ్వు చేస్తున్న భక్తి అంతా కూడా వృధా ప్రయాసంగా మిగిలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుడు వద్దన్న కార్యము చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు గాడిదొచ్చి ఆయన్ని నిలబెట్టి మాట్లాడిందంట, నీకు బుద్ధి ఉందా? ఏమండి, గాడిద వచ్చి మాట్లాడిందంటే నీకు బుద్ధి ఉందా? దేవుని ప్రజల పైన నువ్వు శాప వచనములు పలకడానికి నువ్వు వెళ్తావా? అక్కడ దేవుని యొక్క దూత ఖడ్గము పట్టుకొని నించుందే, నీ కంటికి కనిపించట్లేదా? ఏమండి, నీ కంటికి కనిపించట్లేదా? గాడిదకి దేవుని యొక్క దూత కనిపిస్తా ఉంది, దైవజనుడికి దేవుని యొక్క దూత కనిపించట్లా. ఎంతో మంది అన్యజనులు దేవుని గురించి విని దేవుని నమ్మి దేవుని మార్గంలోకి నడిచి బలంగా స్థిరపరచబడతా ఉంటే, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు మాత్రము మాట అంటే లెక్కలేదు, మాట అంటే విలువ లేదు, మాట అంటే ఏం లేదు, లెక్క లేదు. లెక్క లేకుండా జీవిస్తున్న నీ జీవితము ఒకానొక రోజు త్రోసివేయబడినప్పుడు అప్పుడు ఈ మాటలన్నీ నీ చెవులో గింగిరాలు తిరుగుతూ ఉంటాయి. ఒక మనిషి
చనిపోయే అప్పుడు తన జీవితం మొత్తం తన కళ్ళ ముందు ఒకసారి ఫ్లాష్ లా కనిపిస్తుందంట. సైంటిఫికల్గా ప్రూవ్ అయింది కదా, సైంటిఫికల్గా ప్రూవ్ అయిందంట. మనిషి ఇంకా చివరి క్షణం ఇంకా ఇతను ప్రాణము వదిలేస్తాడు, ప్రాణము ఇంకా పోతుంది అన్నప్పుడు తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి అతని కళ్ళ ముందు కనిపిస్తాయంట. అప్పుడు బాధపడతావు, ఏమని? పొరపాటు చేశానే, ఏమండి పొరపాటు చేశానే. ఆ పొరపాటు నీ జీవితంలో లేకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే మొత్తం కోల్పోయిన తర్వాత మరలా మనము తిరిగి దాన్ని పొందుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చివరిగా ఒక మాట చదువుకుందాం. మనం చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యం చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమై ఉన్నాడంట దేవుడు? ఏమై ఉన్నాడంట? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన నోటి ద్వారా ఆయన ఒక్కసారి ఆయన మాట ఎలా ఉంటుందంటే, ఉరుములు మెరుపుల ధ్వని ఎలా మన చెవుల్లో పెలాను కొడుతుందో ఆయన మాట అంత గంభీరంగా ఉంటుందంట. ఏమండి, ఎలా ఉంటుంది? పిల్లి సింహం ముందు నించొని మేవ్ మేవ్ అంటే ఎట్లా ఉంటుంది, అదే సింహం ఒక్కసారి గర్జిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒక్కసారి గుండె అట్లే నోట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది మనకి. అవునా కాదా? ఒకసారి చిన్నప్పుడు మా తాతయ్య జూ పార్క్ తీసుకెళ్ళు, నువ్వు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, కనీసం జూ పార్క్ కన్నా వెళ్దాము, తిరుపతిలోనే కదా ఉంది అని చెప్పి అడిగిన తర్వాత చివరిగా ఒకరోజు దేవుడు మా పైన కరుణ చూపించాడండి. తీసుకొని పోయాడు. ఎన్ని గంటలకు పోయింది తెలుసా? సాయంత్రం 3 గంటలకి. 3 గంటలకి తీసుకొని పోయాడు. మేము పోయి అటు ఇటు తిరిగే లోపల సగం జూ మూసేశారు. సరే, మేము ఈ సఫారీ ఉంటుంది, లయన్ సఫారీ అని, ఆ సింహాలన్నీ ఆడ బోన్లో ఉంటే వాటి లోపల నుంచి బస్సులో తీసుకొని పోతూ ఉంటారు. ఈ రోడ్డు మనం పక్కనే నడుచుకుంటూ పోతూ ఉంటే మనం మధ్యలో బస్సులో పోతూ ఉంటాం. ఆ రోజు టైం అయిపోయిందంట, అది 4 గంటలకు క్లోజ్ చేసేస్తారంట. మేము పోయిందే 3 గంటలకి. 3 గంటలకి 1 గంట అటు ఇటు తిరిగి రావడంతోనే సరిపోయింది. సరే, ఇంక ఏం చేస్తామని చెప్పి ఆయనతో మాట్లాడి, సార్ మీకు ఏమన్నా కొంచెం ఇస్తాం, పిల్లలు కొంచెం ఆశపడుతూ ఉన్నారు, వాటిని చూడాలని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళండి సార్ అని చెప్పి కొంచెం ఆయనకి ఏదో మనకు తోచినంత ఆయనకి ఇచ్చినప్పుడు, నా జీవితంలో ఈ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను. ఆ సింహము దగ్గర కరెక్ట్గా ఇది బోన్ అయితే దాని ముందు ఇలా నించొని చూస్తూ ఉన్నాను నేను. ఇంతే, చెయ్యి ఎంతైతే దారి ఉంటుందో ఇంతే దారి, ఇటుపక్క బోన్లు, ఇటుపక్క సింహం మధ్యలో గడగడ వణుకుతో మేము ఒక పక్క వణుకుతా ఉంటే ఆ జూ కీపర్ ఉంటాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రాట్ల మధ్యలో చేయి పెట్టి వాడు చేయి లాగుతాడు, దాన్ని ముక్కు పట్టుకొని లాగుతాడు, దాని నోట్లో ఏలు పెడతాడు, ఇవన్నీ చేస్తాడు. ఒక్కసారి అది అరిచిన దెబ్బకి నేను, మా తమ్ముడు, మా అక్క దెబ్బతో అక్కడి నుంచి పరిగెత్తిన పరుగు డైరెక్ట్గా ఇంటికి వచ్చేంత వరకు ఆగిందిలా.
అక్కడెక్కడో బోనులు దగ్గర దగ్గర 2-3 మెయిన్ గేట్ నుంచి ఒక 4-5 కిలోమీటర్ల లోపల ఉంటాయి సింహాలు. అవి అక్కడ అరుస్తూ ఉంటే ఇక్కడ మెయిన్ గేట్ వరకు వినిపిస్తూ ఉంటాయి ఆ సౌండ్లు. చూడండి, దేవుడు సృష్టించిన వాటికే అంత బలము అంత శక్తి ఉన్నప్పుడు సృష్టించిన దేవుడిని యొక్క మాట ఎంత గంభీరంగా ఉంటుంది. ఆ గంభీరమైన మాట వినగానే మన యొక్క భయం అనేది ఎలా ఉంటుందో చూడండి. కాబట్టి ప్రియులారా, దేవుని మాటకు లోబడండి, దేవుని మాటను అంగీకరించండి. ఆయన మాటను అంగీకరించిన వారు ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తారు. ఆయన మాటను అంగీకరించిన ప్రజలు దేవుని యొక్క విశాల మార్గంలో అడుగు పెడతారు. కాబట్టి ఇక మీదనైనా జాగ్రత్త కలిగి ఉండండి. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇరుకైన మార్గంలో నేను ప్రవేశించడానికి నాకు శక్తిని బలాన్ని నాకు దయచేయము తండ్రి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. మనం చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఆ పొరపాట్లు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుని మాట ప్రకారం మనం జీవిద్దాం. ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు అక్రమము చేయువాడవైతే ఆయన మార్గంలో నిలబడి ఉండలేవు. నీ ద్వారా అక్రమము జరిగినట్లయితే నీవు ఆయన మార్గంలో నిలబడలేవు. అక్రమము చేయువాడా అని చెప్పి పిలుపు మనం పొందుకోకూడదు. అక్రమము చేయువాడా అని చెప్పి దేవుడు మనల్ని సంబోధించకూడదు. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె అని చెప్పి దేవుడు మనల్ని సంబోధించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయండి. నా విన్నపము అంగీకరించు ప్రభువా. ఇదిగోనైనా హేబేలు అర్పణ వలె నా అర్పణను అంగీకరించుము తండ్రి. ఇదిగోనైనా పౌలు భక్తుడు ఎలాగైతే తన జీవితాన్ని బలియాగంగా మార్చాడో నా జీవితాన్ని కూడా బలియాగంగా మార్చుకొనుటకు నాకు సహాయము చేయి ప్రభువా. ఇదిగో నాన్న, నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించుము తండ్రి. నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించుము ప్రభువా. ఇదిగోనైనా నీ పరిశుద్ధ మార్గములో నన్ను నిలబెట్టుము తండ్రి. యేసయ్య, నాకు సహాయము చేయి ప్రభువా. నేను నిలబడాలి తండ్రి. నీ వాక్యము ద్వారా నా జీవితాన్ని నేను కట్టుకోవాలి ప్రభువా. బండ మీద కట్టినటువంటి ఇంటి వలె నీలో నేను నా పరిశుద్ధమైన జీవితాన్ని కట్టుకోవాలి ప్రభువా. ఇదిగోనైనా అంతిమ లక్ష్యము ఇరుకైన మార్గంలో నేను ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆశతోనే మిగిలిపోకుండా దాన్ని నేను పొందుకునే వ్యక్తిగా నన్ను మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. నా దేవుడు నీవే. నన్ను కరుణించావు. నా కొరకు సిలువలో రక్తము కార్చావు. నా కొరకు పాప శిక్షను భరించావు. నా కొరకు కొరడా దెబ్బలు తిన్నావు. నా కొరకు ఎంతో శ్రమను అనుభవించావు. ఇదిగోనైనా అందుకు నేను కృతజ్ఞతగా ఇదిగోనైనా నీ వైపు చూడాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను రక్షింపు తండ్రి, నన్ను రక్షింపుము ప్రభువా. నైనా నీ రక్షణలోకి నన్ను నడిపించుము దేవా. నా మనసు నా హృదయాన్ని తేట తెల్లము చేయి ప్రభువా. నీతిమంతుడిగా నీ ఎదుట నిలబడుటకు నాకు సహాయము చేయి తండ్రి. నైనా నీతిని ధరించి, నీతిని వస్త్రముగా ధరించుకొని ఇదిగోనైనా నీ ఎదుట నిలిచే వ్యక్తిగాను, నీ ఎదుట నిలబడే ధైర్యము నాకు దయచేయము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగోనైనా నన్ను కాపాడి కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగే ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్టయితే సురేంద్ర ప్రార్థన చేయి. మనకు మైక్ ఇచ్చి ప్రార్థన అందరూ మోకరించినట్టు లోపల రండి లోపల రండి అమ్మా. ఖాళీ ఉంది రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. అన్న మైక్ ఏమో, ఆ మైక్ చూడు అన్న. ప్రార్థన అందరూ మోకరించినట్టు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవదేవుడైన ప్రభు, ఇదిగో ప్రభు నన్ను ఈ దాసు నిలబెట్టిన ప్రభా, ఇంతవరకు నన్ను మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నన్న ప్రభా, ఇదిగో ప్రభా ఇరుకు ద్వారా నన్ను ప్రభా ఎవరైతే ప్రవేశిస్తారో ప్రభనైనా వారికి నిత్యరాజ్యం అని నీవు చెప్పినావు తండ్రి ప్రభా. విశాలమైన మార్గంలో ఎన్నో ఉన్నాయి ప్రభనైనా యేసయ్య. అయ్యా ప్రభా, ఇరుకు మార్గంలో ఎవరైతే పోవాలని ఆశపడుతున్నారో ప్రభనైనా, ఎంతమైతే ప్రవేశిస్తారో ప్రభనైనా, అయ్యా ఎవరైతే ఇష్టపడతారో ప్రభనైనా ఆ దారి గుండా వెళ్ళిన వారు ప్రభనైనా ఈ రాజ్య నివాసులను నీవు మాతో మాట్లాడినావు తండ్రి ప్రభా. అంతేకాకుండా ప్రభనైనా నీ వాక్యం అందు ప్రభా నిత్యము నిలిచి ప్రభనైనా నీ పరిశుద్ధమైన మార్గంలో నడిచేవారు ధనిలని ప్రభా నీవు లేఖనాలు స్పష్టంగా సెలవిచ్చున్నాయి తండ్రి ప్రభా. అయ్యా నీ ఎంత భయభక్తులు కలిగిన నడిచిన వారికి నా ప్రభా ధనిడని ప్రభనైనా నీ లేఖనాలు స్పష్టంగా మాతో మాట్లాడినారు ప్రభనైనా. అయ్యా ప్రభనైనా, అయ్యా దేవనన్న ప్రభా, ఇంకా నాన్న ప్రభా మాతో మాట్లాడిన దేవ నీకు వందల స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా ఇంకా ఎన్నో కూడా మర్మాల ప్రభా మీరు మాతో మాట్లాడి ప్రభనైనా నీ రాజ్య నివాసులు ఒకటి నా ప్రభా మమ్మల్ని ప్రేరేపించి తండ్రి ప్రభా నీ పరలోక రాజ్యంలో చేరటకు ప్రభా అర్హులుగా మార్చుకోండి ప్రభనైనా. ఇదిగా ప్రభా నీ జీవితం ప్రభా మా పేర్లు లిఖింపబడినలాగా సహాయం చేయండి ప్రభనైనా. అయ్యా ప్రభనైనా నీ రాకడ సమయంలో ప్రభా మేము మెలకుగా ఉండేలాగా ప్రభనైనా నిత్యము నాన్న ప్రభా మేము ప్రార్థించే వారికి ఉండేలాగా నన్ను సహాయం చేయండి ప్రభనైనా. అయ్యా ప్రభా మమ్మల్ని మడవక ఎడవక నన్ను ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వందల స్తోత్రముల తండ్రి ప్రభనైనా. ఇదిగో ప్రభనైనా ప్రభా యేసయ్యా స్తోత్రం స్తోత్రం అన్న ప్రభనైనా మేము నన్న ప్రభా నీ అందన ప్రభు నిలకడగా నిలిచి ప్రభనైనా నీ రాకడ కొరకు వేచి ఉండేవారిగా సహాయం చేయండి ప్రభా. ఎన్నడూ ప్రభా మీరు మమ్మల్ని విడవను ఎడమైన వాగ్దానం చేసిన దేవా నీకు వందల స్తోత్రములు ప్రభా. అలాగనన్న ప్రభా నీ యందు మేము కూడా ప్రభా నిలకడగా ఉండి ప్రభా నేను నిత్యమైన ప్రభా ధ్యానించేవారిగా ప్రార్థించేవారిగా ప్రభా మేము నిలిచి ఉండేలాగా సహాయం చేయండి ప్రభా. ఎప్పుడు నన్ను ఈ దారి తప్పిపోకుండా ప్రభా కాచి కాబట్టి దీవించి ఆశీర్వదించమని ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ ప్రభనైనా వారి వారి సమస్యలు తీర్చేవారు అక్కర తీర్చమని ప్రభనైనా. అనారోగ్య సమస్యలు ప్రభనైనా, అయ్యా ఇరుకు ఇబ్బందులు ప్రభా, ఆర్థిక ఇబ్బందులు ప్రభా, కుటుంబ సమస్యలు ప్రభా, పిల్లల చదువుల విషయం మంది ప్రభా, వ్యాపారాల విషయం మంది ప్రభనైనా, ఉద్యోగాల విషయంలో ప్రభనైనా ఏది సమస్తం సమకూర్చి ప్రభనైనా వారి వారి చేతులను బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభనైనా విశ్రాంతి విడుదల నెమ్మది సమాధానం కలిగజేసి ప్రభనైనా వారన్న ఈ వాక్యాన్ని ప్రభా వారి హృదయంలో భద్రపరుచుకొని ప్రభా పదే పదే నెమరేసుకునే వారికి సహాయం చేయమని ప్రభనైనా. ప్రతి ఒక్కరు ఆనందంతో ప్రభనైనా సమాధానం కలిగి వారి వారి గృహములకు చేరే వరకు నీవే కంచి కాపుదల వహించి ప్రభావ నడిపించమని ప్రభా యేసు క్రీస్తు నామములో ప్రభు అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కూర్చుందాం. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడు మనకిని సకల పరిశుద్ధులకి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 కూర్చుందాం. అందరికీ నా శుభవందనాలండి. పునరుద్ధాన ఆరాధన ముగించబడింది. ప్రియులారా, మీకు అందరికీ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడుతున్నాం. అందరూ ప్రార్థన చేసుకొని విడుకోలు తీసుకుందాం. ఈరోజు మన మోషే బ్రదర్ మనకందరికీ భోజనాలు సిద్ధం చేశాడు కనుక అందరూ భోజనం చేసుకొని సెలవు తీసుకుందాం. రెండో విషయం ఏంటంటే మనం పర్ణశాల పండుగ పనులు ప్రారంభమైనాయి. యేసయ్య పర్ణశాల పండుగ పనులు ప్రారంభమైనాయి. తప్పకుండా పురుషులందరూ భోజనం చేసుకున్న మీరు ఇంటికి వెళ్ళి జస్ట్ బస్ తీసుకొని వచ్చేసేయండి. పనులు ఉన్నాయి, పనులు చేయాలి, గ్రౌండ్ క్లీన్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి, మందిరం అంతా క్లీన్ చేయాలి. కాబట్టి అందరూ సహకరించండి. ఇప్పటి నుంచి చేస్తేనే మనం ఆ రోజుకి చేయగలం. నెక్స్ట్ మంత్ 22 నుండి 26 వరకు మనకి మీటింగ్స్ ఉన్నాయి. కాబట్టి 5 రోజులు ఈ పండుగల కోసం ముందుగానే మనం పనులు చేసుకోవాలి. వాల్ పోస్టర్లు వేసే పనులు ఉంటాయి, గ్రౌండ్ పనులు ఉంటాయి, దానికి తగినటువంటి కృషి మనం చేయాలి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రతి శుక్రవారము శ్రీలకుడికి జరుగుతూ ఉంది. ఈ శ్రీలకుడికిలో చాలా ప్రార్థనలు జరుగుతున్నాయి. 10:30కి స్టార్ట్ అయితే 4 గంటల వరకు శ్రీలకుడికి జరుగుతూ ఉంది. చాలా విషయాలు ప్రార్థనలు చేస్తున్నాం. ప్రార్థన ఫలితం కార్యాలు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. కార్యాలు దేవుడు చేస్తున్నాడు.
గర్భఫలాలు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, చాలా కార్యాల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి అందరూ కలుసుకోండి. పనులకు పాకపోతే పురుషులు కూడా కలుసుకోవచ్చు, స్త్రీల కూడికలు పురుషులు కూడా కలుసుకోవచ్చు. ఖాళీగా ఉండే స్త్రీలు తప్పకుండా కలుసుకోండి. దేశము, దేశ క్షేమం కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. దేశ ప్రజల రక్షణ కొరకు ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే దేశ ప్రజలందరూ రక్షించబడాలి. మెయిన్ గోల్ మనకు అదే. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ మోకరించి దేశ ప్రజలందరూ రక్షించబడినట్టుగా యేసయ్య స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్యా గొప్ప దేవుడా, దేశ ప్రజలందరూ రక్షించబడాలి, దేశంలో నాయకులంతా రక్షించబడాలి, మా ప్రభుత్వ నాయకులందరూ ప్రభా నాయన రక్షించబడాలి, మా దేశం క్షేమంగా ఉండాలి ప్రభా. దేశ ప్రజలందరూ రక్షించమని, రక్షణ కలుగుచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. సరే, మీకు అందరికీ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడుతున్నా. అందరూ ప్రార్థన చేసుకుని భోజనం చేసుకుని సెలవు తీసుకుందాం. సరిగ్గా 3 గంటలకి సేవకుల మీటింగ్ ఉంది. తప్పకుండా అందరూ సంఘ పెద్దలు, సేవకులు, కుటుంబం సమీపంగా కలుసుకోండి సరిగ్గా 3 గంటలకి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.